కే స్వాగత. ఎందుకంటే మన సినిమాలన్నీ కన్నడలో బాగా ఆడుతాయి కాబట్టి 2-3 కన్నడ వర్డ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలన్నా బన్నివాస్ గారి తర్వాత ఇవ్వాలంటే భయం. ఎందుకంటే ఆయన ఈ మధ్యగా వేరే బన్నివాస్ 2 అయిపోయారు. సో ఆయన స్పీచ్ గురించి ఏదైనా పెగ్గలరు. సో అందుకని చెప్పి టెన్షన్ అవుతుంది సార్. ఇంకా మా లైన్ కింగ్ అరవింద్ గారు ఎప్పటికే చూస్తుంటారు ల్యాగ్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి సెకండ్స్ తో సహా ఫ్రేమ్ తో సహా లెక్క పెడుతుంటారు. సో ఆయన చలన్ చూపు వల్ల అందరూ ఇక్కడ ఉన్నాం. అండ్ విద్యా గారు సింగిల్, అలాగే గర్ల్ ఫ్రెండ్ హ్యాట్రిక్ సినిమా అవుతుందని ఆవిడకి అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నానుడు ఉంది, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారని. సో ఎక్కడ మహిళా టెక్నీషియన్స్ అధికంగా ఉంటారో ఆ ఇండస్ట్రీలో సుభిక్షంగా ఉంటుంది. సో ఒక మహిళా ప్రొడ్యూసర్ ఆవిడ చేసే సినిమాలన్నీ బాగుండాలని వేరే పర్సెప్షన్ కూడా వస్తుంది ఒక సినిమాకి. అలాగే నా స్నేహితుడు బ్రదర్ ధీరజ్ అంబాజీపేట తర్వాత ఊరేశ్వరాక్షతో ఒక మంచి సినిమా చేశాడు. అంబాజీపేటతో అందరు ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కూడా అతనికి చాలా మంచి డబ్బులు ప్లస్ అప్రిసియేషన్ వస్తాయని కోరుకుంటాను. ఇకపోతే రాహుల్ గాంధీ గారితో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు ఈ గర్ల్ ఫ్రెండ్ అలా ఇదైందంటే చెన్నై గారు కూడా చెప్పిన విషయం నాకు చెప్పారు. ఫస్ట్ ఆవిడకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. సో ఆ పాయింట్లన్నీ చూసి ఈ స్టోరీ రాశారంట. సో ఈ విషయం సారీ సార్ లింక్ చేశాను. సో భావించాక ఆవిడ ఎవరు, ఆవిడ పుట్టుబడతాలు ఏంటో ఆవిడ ఒక ట్వీట్ చేస్తే మేము అందరం తెలుసుకుంటాము. థ్యాంక్ యూ. ఇక